భాగ్యనగరంలో భారీ వర్షం పడింది. 2 గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వానలకు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎప్పట్లాగే సిటీ రోడ్లపై వాహనదారులు, పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలోమీటర్ దూరానికి కూడా గంటల తరబడి రోడ్లపైనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సిటీలో ప్రధానంగా రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, సెక్రటేరియట్, లక్డీ కపూల్, నాంపల్లి, కోటి ఏరియాల్లో స్లో మూమెంట్ ఉంది. ఇక ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో ఒకేసారి రోడ్లపైకి పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ మూమెంట్ నెమ్మదిగా సాగుతోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహదీపట్నం రూట్స్ లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇక సికింద్రాబాద్ టు అల్వాల్, ఉప్పల్ టు నారపల్లి ఏరియాల్లో రోడ్ల రిపేర్లు అవుతున్నాయి. దీనికి వర్షం తోడవడంతో రోడ్డుపై నరకం చూస్తున్నారు వాహనదారులు. రైట్, ఈ అప్డేట్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, భారీ వర్షం అయితే కురిసింది, మరి ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? కురిసిన భారీ వర్షాలకు రోడ్లపైన భారీగా నీళ్లు వచ్చి చేరాయి. ఎస్పెషల్లీ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద రోడ్లపైన పూర్తిగా వాటర్ నిలవడంతో భారీగా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. యాక్చువల్గా ఆ వర్షం 3 o'clock నుంచే స్టార్ట్ అయింది, 5 o'clock వరకు కంటిన్యూస్గా కురిసింది. సో ఆ తర్వాత ఇప్పుడు కొంచెం వర్షం తగ్గినా కానీ రోడ్లపైన చాలా వరకు నీళ్లు అలాగే నిల్చున్నాయి. సో దీంతో ట్రాఫిక్ అనేది ఎక్కడెక్కడ ఉండిపోయింది. ఎస్పెషల్లీ ఇది ఈవినింగ్ అవర్స్, పీక్ అవర్స్ కాబట్టి, అంటే ఆఫీసులు కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ఈ టైంలోనే అయిపోయి అందరూ ఒకేసారి బయటికి వస్తారు. వాళ్ళంతా కూడా ఇళ్లలోకి వెళ్ళడానికి చూస్తారు. సో ఈ టైంలో రోడ్లపైకి హెవీగా ట్రాఫిక్ రావడం, అందరూ ఆఫీసుల నుంచి రోడ్లపైకి రావడం, దీంతో పాటు ఈ రోడ్లపైన ట్రాఫిక్ ఉండడం, రోడ్లపైన నీళ్లు నిలవడంతో చాలా వరకు ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. ఎస్పెషల్లీ మనం ఐటీ ఏరియా చూసుకోవాలి. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఒకేసారి మార్నింగ్ 9 to 10 o'clock మధ్య లాగిన్ అవుతాయి. ఈవినింగ్ 5 to 6 o'clock మధ్య అవి ఎక్కువగా లాగౌట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇండియన్ బేస్డ్ కంపెనీస్ అన్ని ఈ టైమింగ్సే ఉంటాయి. సో వాళ్ళందరూ ఒకేసారి పెద్ద సంఖ్యలో బయటకు వస్తారు కాబట్టి గచ్చిబౌలి కానీ, ఐకియా సర్కిల్ కానీ, హైటెక్ సిటీ, జేఎన్టీయు ఆ రూట్ అంతా కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కానీ, హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారంటే, మీరు అందరూ ఒకేసారి బయటికి రాకండి, ఒకవేళ బయటికి వచ్చినా కూడా ఎక్కడో ట్రాఫిక్లో చిక్కుకోవాల్సి వస్తుంది. సో బయటికి వచ్చే ముందు మీరంతా కూడా గూగుల్ మ్యాప్స్లో అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది, మీరు వెళ్ళే రూట్లో ఎంత మేర ట్రాఫిక్ ఉంది అనేది చూసుకొని రావాలని చెప్తున్నారు. ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేసి చూద్దాం. ఐటీ ఏరియాలో ప్రస్తుతానికి ట్రాఫిక్ ఎలా ఉంది అనేది గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పుడు ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి గచ్చిబౌలి ఏరియా చూసుకుందాం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా గచ్చిబౌలి ఏరియా. సో ఇక్కడ నుంచి ఈ గచ్చిబౌలి సర్కిల్ నుంచి టువార్డ్స్ ఇది ఏఐజీ ఆఫీస్ సైడ్ ఈ రూట్లో ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో ఈ రెడ్గా కనిపిస్తుందంతా కూడా ఇదంతా ఫుల్గా ట్రాఫిక్ ఉందని అర్థం. ఈ రెడ్ సర్కిల్లో ఉన్నది, ఆ తర్వాత ఆరెంజ్, ఎల్లో కలర్లో ఉన్నదంతా కూడా కొద్ది వరకు ట్రాఫిక్ ఉంది. నెక్స్ట్ ఈ బ్లూ కలర్లో ఉంది, ఈ గ్రీన్ కలర్లో ఉన్న చోట్ల ట్రాఫిక్ లేదని అర్థం. సో ఈ ఏరియాల్లో అంటే ఈ చుట్టుపక్కల ఆఫీసెస్ ఉంటాయి. ఇక్కడి నుంచి వచ్చి టువార్డ్స్ ఎక్కువగా ఈ గచ్చిబౌలి ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా టువార్డ్స్ ఎక్కువగా ఈ జేఎన్టీ రూట్లో, కూకట్పల్లి రూట్లో, నిజాంపేట, ప్రగతి నగర్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు ఈ రూట్ నుంచి గచ్చిబౌలి నుంచి ముందుకు వచ్చేసి తిరిగి ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ పార్క్ నుంచి టువార్డ్స్ ఐకియా నుంచి హైటెక్ సిటీ మీదుగా ఇటు జేఎన్టీయు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా పూర్తిగా రెడ్ మార్క్ ఉన్నది. అంటే ఇదంతా అంటే గచ్చిబౌలి సర్కిల్ నుంచి ఇదంతా పూర్తిగా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. మనం రీసెంట్గా ఓపెన్ అయినటువంటి గచ్చిబౌలి phase 2 ఫ్లైఓవర్ దగ్గర కూడా పూర్తిగా వాటర్ నిండిపోయినాయి. సో అక్కడ కూడా ట్రాఫిక్ భారీగా ఉంది. కాబట్టి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళంతా కూడా కొద్దిసేపు ఆగి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాతనే వెళ్తే బాగుంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రూట్తో పాటు ముందుకొస్తే ఈ గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ ఈ ఓల్డ్ ముంబై హైవే ద్వారా ఇటు టువార్డ్స్ మేదీపట్నం కానీ, నెక్స్ట్ ఇటు సైడ్ లగ్డీ కపూల్ వచ్చే వైపు సైడ్ కూడా పూర్తిగా ట్రాఫిక్ ఉంది. మనం ఇది చూస్తే ఇదంతా కూడా ఓల్డ్ ముంబై హైవే. ఈ ఓల్డ్ ముంబై హైవే నుంచి ఈ రూట్లో వెళ్ళేదంతా కూడా ఇదంతా ట్రాఫిక్ ఉంది. సో ఈ ఏరియా కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ హైటెక్ సిటీ నుంచి త్రూ మాదాపూర్ ద్వారా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ కానీ, ఈ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ తిరిగి రోడ్ నెంబర్ 12 పంజాగుట్ట వైపు సైడ్ కానీ ఇక్కడ ఎక్కువగా వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఆ రూట్ కూడా పూర్తిగా
ట్రాఫిక్ తోటి ఉంది కాబట్టి ఈ రూట్లో వచ్చే వాళ్ళు కూడా కొద్దిసేపు ఆగి వస్తే బెటర్ అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ఐటీ కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఇటు వెస్ట్ సిటీలో జాబ్ చేస్తారు, వాళ్ళ ఆఫీసులన్నీ అక్కడ ఉంటాయి. కానీ నార్త్ సిటీలో వాళ్ళ ఇండ్లు ఉంటాయి. నార్త్ సిటీ అంటే ఇటు మనం ఇటు సైడ్ చెప్పుకుంటే నార్త్ అండ్ ఈస్ట్. నార్త్ సైడ్ అంటే ఎక్కువగా అల్వాల్ కానీ ఈసీఐఎల్ కానీ ఆ రూట్లో సికింద్రాబాద్ కానీ అటు సైడ్ ఎక్కువగా ఉంటారు. అక్కడి నుంచి తిరిగి టువార్డ్స్ హైటెక్ సిటీ నుంచి అటు వెళ్ళేవారు ఉంటారు. అదే కాకుండా ఈస్ట్ అంటే ఉప్పల్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు. ఇటు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్ళే రూట్ కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉంది. ఇక ఇదే కాకుండా కూకట్పల్లి రూట్ కూడా చాలా వరకు ట్రాఫిక్ ఉంది. ఆ ఏరియాను కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు. ఇక ఇవే కాకుండా నెక్స్ట్ ఇటు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది సిటీలో యశోద మలక్పేట్ సైడు అంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్లో ఎక్కువగా అదంతా రెసిడెన్షియల్ ఏరియా. ఆ రూట్ నుంచి టువార్డ్స్ కోటి మీదుగా వీళ్ళంతా ఎక్కువగా హైటెక్ సిటీ వైపు కానీ ఈ మేదిపట్నం సైడ్ కానీ ఇటు బంజారా హిల్స్ సైడ్ కానీ చాలా వరకు పబ్లిక్ వస్తూ ఉంటారు. సో వాళ్ళంతా ఇప్పుడు రిటర్న్ వెళ్తుంటారు. ఆఫీసులు అయిపోయిన తర్వాత వాళ్ళంతా రిటర్న్ వెళ్తారు కాబట్టి ఆ రూట్ కూడా పూర్తిగా ట్రాఫిక్ ఉంది. ముఖ్యంగా ఇటు మేదిపట్నం నుంచి చూసుకుంటే మేదిపట్నం నుంచి టువార్డ్స్ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కానీ అలాగే లగ్డీ కపుల్ కానీ అసెంబ్లీ కానీ ఇదంతా కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ హ్యాబిట్స్ కోటి మలక్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఆ రూట్ కూడా పూర్తిగా ప్యాక్ అయిపోయింది. అటు సికింద్రాబాద్ నుంచి మెట్టుగూడ అలాగే హబ్సిగూడ ఉప్పల్ వెళ్ళే వాళ్ళు కూడా అది కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇక ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి వైపు మేడిపల్లి వైపు వెళ్ళేది ఆల్రెడీ రోడ్డు బాగాలేదు. మామూలుగా వర్షం లేని రోజుల్లోనే ఆ రోడ్డు అంతా కూడా పూర్తిగా గుంతలమయంగా ఉంటుంది. ఇప్పుడు వర్షం వచ్చిన తర్వాత రోడ్డు అంతా పూర్తిగా నీటితో నిండిపోయింది. అదంతా కూడా గుంతలు ఉంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఆ రోడ్డు కూడా ఫుల్గా ట్రాఫిక్ ఉంది. సో ఈ రూట్స్ అన్ని నుంచి వెళ్ళే వాళ్ళు అంటే ఈ మేజర్ రూట్స్ నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం కాసేపు ఆగి వెళ్ళాలి. ఒక 7:30 తర్వాత వర్షం తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇటు ఐఎండీ చెప్తుంది. ఆలోపు వాటర్ లాగింగ్ అంటే రోడ్డు పైన నిలిచిన నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంది. మరోవైపు ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఆఫీసుల నుంచి ఇప్పుడు 6 o'clockకి బయటకు వస్తారో 6:30 టైంలో బయటకు వస్తారో వాళ్ళు కొద్దిసేపు ఆగి వెళ్ళండి. 7:30 తర్వాత మీరు బయటికి వెళ్తే ఈజీగా ట్రాఫిక్ లేకుండా మీ ఇళ్లకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వర్షం కూడా ఉండదు. అలాగే అప్పటి వరకు రోడ్లపైన ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ వాటర్ ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళే వారు మాత్రం 7:30 తర్వాత వెళ్తే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదంటూ కూడా ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. చంద్రిక.